సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, రీసెంట్ టైమ్స్ లో పిఎంఎస్ కూడా ఎంత బజ్ క్రియేట్ చేస్తుందో చూస్తున్నాం. అయితే చాలా మంది చెప్తుంటారు పిఎంఎస్ అనేది కామన్ గా రిటైల్ ఇన్వెస్టర్స్ కి అంతగా సూట్ అయ్యే ప్రోడక్ట్ కాదు, ఇది ఓన్లీ ఫర్ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కంటూ కూడా అందరు చెప్తున్నారు. కాబట్టి సో ఈ పిఎంఎస్ అనే దాన్ని హెచ్ఎన్ఐల కోసంగా ఎలా స్పెషల్ గా డిజైన్ చేశారు అసలు? ఇది యాక్చువల్గా ఒక మిత్ అయితే ఉందండి మార్కెట్లో. ఒక పిఎంఎస్ అనగానే ఒక హెచ్ఎన్ఐ ప్రోడక్ట్ అని ఒక స్టాంప్ మీద పడిపోయింది. అసలు ఎందుకు అలా పడిందో చెప్తాను. జనరల్గా హెచ్ఎన్ఐస్ అనేవాళ్ళు ఏంటంటే, అసలు ఎవరిని హెచ్ఎన్ఐ అంటారంటే ఎవరి దగ్గర అయితే 3 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ఉందో లంసమ్గా అమౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇప్పుడు నా దగ్గర ఒక ఫ్లాట్ ఉంది, నా ఫ్లాట్ కాస్ట్ వచ్చి 2 కోట్లు అంటే వాళ్ళు హెచ్ఎన్ఐ కాదు. ఉండడానికి ఇల్లుండి, కార్లుండి, అన్నీ ఉండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దగ్గర 3 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ఉన్న వాళ్ళని హెచ్ఎన్ఐస్ అంటారు. ఓకే, 10 కోట్లు దాటిన వాళ్ళని అల్ట్రా హెచ్ఎన్ఐ. ఈ హెచ్ఎన్ఐస్ అందరికి ఏంటంటేనండి, వాళ్ళకి ఒక ఫియర్ కూడా ఉంటుంది లోపల. ఏంటంటే మన సొసైటీలో మనకున్న వాల్యూకి మనకంటే ఒక బ్రాండ్ ఉంది. మరి వీడు బలాన్ని మంచి కాలు తిరుగుతున్నాడు, ఒక మంచి గెట్ కమిటీలో ఉంటున్నాడు, పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్ చదివిస్తున్నాడు. ఇట్లాంటి లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా? ఇప్పుడు చూడండి, ఎంప్లాయీగా శాలరీ చేస్తారు, పెద్ద ఎంఎన్సీస్ కంపెనీస్ శాలరీ చూస్తే, మీకు జాబ్స్ చూస్తే శాలరీ దగ్గర 50 lakhs నుంచి 1 crore దాకా వాళ్ళకి వస్తుంది. కానీ అది పర్మనెంట్ కాదు, జాబ్లో ఉన్నంతకాలమే ఆ అమౌంట్ వస్తుంది. అలాగే మీకు ఇండస్ట్రియలిస్టులు తీసుకున్నా కూడా, బిజినెస్ మెన్ తీసుకున్నా కూడా, ప్రతి ఒక్క బిజినెస్ ఏంటంటే కొంతకాలం నడుస్తుంది. ఏదైనా కాంపిటీషన్ వచ్చినా, ఆ ఇండస్ట్రీలో టెక్నాలజీ మారినా మళ్ళీ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే, మీ సెలబ్రిటీస్ చూసుకుంటే సినిమా వాళ్ళు కానివ్వండి, లేదా టీవీ ఆర్టిస్టులు కానివ్వండి, వీళ్ళకి షార్ట్ స్పాన్ ఇన్కమ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లో ఇన్కమ్ ఉండదు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాక్సిమం. ఇంకొంతమందికి అయితే మరి 2-3 సంవత్సరాలు. సో ఇట్లా వచ్చిన ఈ తక్కువ టైంలోనే మనకి ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మనం కనుక క్రమబద్ధంగా దాచిపెట్టుకుంటే లైఫ్ లాంగ్ అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి అనేది వాళ్ళ తాపత్రయం. సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ అలా కంటిన్యూ చేయాలి అంటే, ఎప్పుడు కూడా వాళ్ళ ఫోకస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ నాకు 25 నుంచి 35% రిటర్న్ ఇస్తుందా లేదా అని చూసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చే కాన్సన్ట్రేషన్ అంతా కూడా రిటర్న్స్ మీదే ఉంటాయి. సో మనకి ఏంటంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా స్టాక్స్ తీసుకున్నా కూడా, మనకి కొన్ని స్టాక్స్ అయితే ఆ మంత్ 40% 50% రిటర్న్ కూడా ఇస్తాయి. కానీ అలా ప్రతిసారి ఇస్తుందని ఆ స్టాక్ అంటే మళ్ళీ చెప్పలేం. సో వాళ్ళకున్న టైం కూడా చాలా తక్కువ. హెచ్ఎన్ఐస్ అన్న వాళ్ళకి టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్లా మన ఇన్వెస్ట్మెంట్ని పెట్టిన చోట మనకి 20% మినిమంగా వచ్చి మ్యాక్సిమం 35% దాకా వచ్చే రేంజ్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకా అల్ట్రా హెచ్ఎన్ఐస్ అయితే మరీ గవర్నమెంట్ వాళ్ళు 40% తక్కువ వచ్చే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి అంత వెల్త్ క్రియేట్ అయితే కానీ అంత వెల్త్ వాళ్ళు ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కంటిన్యూ చేయలేకపోతారు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే హెచ్ఎన్ఐస్ అందరూ కూడా రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలో ఏమున్నాయి అంటే, రియల్ ఎస్టేట్ ఒకటి ఉంటుంది, అలాగే మనకి ఈక్విటీ మార్కెట్ ఉంటుంది. సో ఈ స్టాక్స్ మార్కెట్లో మనకి ఏంటంటే, స్టాక్స్ బాగా రిటర్న్స్ ఇస్తాయి కానివ్వండి, ఏ స్టాక్ పర్టికులర్గా ఇస్తుంది, ఏ సెక్టర్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది చెప్పలేము. రియల్ ఎస్టేట్లో మనకున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే లిక్విడిటీ. అవసరానికి డబ్బులు రావు. మా దగ్గర ఎంతోమంది క్లయింట్స్ వస్తారు, సార్ మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను కానీ ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు, మా అబ్బాయి బీటెక్ ఎగ్జామ్ జాయిన్ చేయించాలి, ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు. ఎప్పుడైతే మనకి అవసరానికి అది లిక్విడిటీ చెల్లిపోతామే మనకి ల్యాండ్లోనే పెద్ద ఇష్యూ. సో కాబట్టి అందరూ కూడా మనకి ఈక్విటీ మార్కెట్లో వస్తారు. సో ఈక్విటీ మార్కెట్లో అనగానే చూడండి, స్టాక్స్లో ఏంటంటే మనం ఏ స్టాక్ కొనాలో తెలియదు కాబట్టి ఇక్కడ బంచ్ ఆఫ్ స్టాక్స్ దొరుకుతాయి. అంటే ఒకే చోట ఒక 25 స్టాక్స్ అనేది దొరుకుతాయి. సో మనకి ఏంటంటే ఉన్న బ్యూటీ ఏంటంటే పిఎంఎస్లో బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అంటారు. క్వాలిటీగా ఒక 30 స్టాక్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ రిటర్న్స్ కూడా మనకి ప్రామినెంట్గా వస్తాయి. రీసెంట్ పాస్ట్లో మనం చూసాం, మార్కెట్స్ చాలా పడుతున్నాయి, అయినా కూడా కొన్ని పిఎంఎస్లు ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసాయి. 20% 30% రిటర్న్స్ ఇస్తున్నాయి. ఆర్డినరీ యావరేజ్ ఆఫ్ 5 yearsలో మనకి 20 yearsలో కన్సిస్టెన్సీగా వచ్చిన చాలా పిఎంఎస్లు అయితే ఉన్నాయి. సో అందుకే ఎక్కువ మంది అంటే హెచ్ఎన్ఐస్ వాళ్ళ టార్గెట్ అంతా కూడా రిటర్న్ మీద ఉంటుందండి. 20% తక్కువ వచ్చే వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ని, ఆ స్టాండ్ ఆఫ్ లివింగ్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు. అసలు అది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి రిటర్న్స్ కావాలి. టాక్సేషన్ చాలా మంది ఉంటారు, ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుందేమో, పిఎంఎస్ లో అయితే చర్నింగ్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. ఇది ఏంటంటే అండి, పిఎంఎస్ అనే వాళ్ళు 2 రకాలుగా హ్యాండిల్ చేస్తారు. కొన్ని కంపెనీలు ఉంటాయి బ్రోకరింగ్ కంపెనీస్. ఆ బ్రోకింగ్ కంపెనీస్ పిఎంఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బ్రోకింగ్ కోసం ఎక్కువ చర్నింగ్ చేస్తారు.
తద్వారా ఏంటంటే వాళ్ళకి బ్రోకరేజ్ ఎక్కువ పడుతుంది, ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. కానీ చాలా పిఎంఎస్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే అలా ఎక్కువ చర్నింగ్ చేయండి, నీడ్ బేస్డ్ చర్నింగ్ అంటారు. అంటే అవసరం ఉంటేనే మారుస్తారు లేదా మార్చరు. అట్లా ఇప్పుడు వచ్చిన కొత్తగా 2020 తర్వాత నుంచి కూడా చాలా పిఎంఎస్ కంపెనీలు వాళ్ళు చర్నింగ్ చేయడం పూర్తిగా ఆపేసాయి. ఇయర్లీ వన్స్ ప్రైస్ చేస్తున్నాయి తప్ప ఉన్న అన్ని స్టాక్స్ కూడా వాళ్ళు మార్చట్లేదు. సో తద్వారా టాక్సేషన్ కూడా బాగా తగ్గింది, అది రిలైజ్ అయ్యారు. అందుకే ఓవరాల్ ఇండియా చూస్తున్నా కూడా పిఎంఎస్ లో దగ్గర 40 lakh crores ఆఫ్ AUM వచ్చేసింది. అంటే ఈక్వల్ టు మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి ఈక్వల్ గా 2030 కల్లా క్రాస్ అయిపోతుంది అంటున్నారు. అందుకే 2025 లో కూడా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే సపరేట్ బాడీని క్రియేట్ చేయాలి. అలాగైతే మ్యూచువల్ ఫండ్స్ కి AMFI ఉందో, అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా అని ఒక బాడీ ఉందో మ్యూచువల్ ఫండ్స్ కి, అలాగే పిఎంఎస్ కూడా ఒక బాడీ ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి పిఎంఎస్ లో చాలా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి, అవగాహన తెచ్చుకుంటున్నారు, పిఎంఎస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పి మనకి అసోసియేట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇండియా అని చెప్పి ఒక బాడీని క్రియేట్ చేయడం జరిగింది 2025 జనవరిలో. సో కాబట్టి ఇప్పుడు రెగ్యులేటరీస్ చాలా బాగున్నాయండి పిఎంఎస్ కి. సో అందుకే పిఎంఎస్ ని ఎక్కువ ఇష్టపడేది హెచ్ఎన్ఎస్, ఎందుకంటే వాళ్ళకి ఇవాళ సంపాదిస్తున్నారు బాగానే ఉంది, రేపటి రోజు వాళ్ళు సంపాదించకపోయినా కూడా అదే గైడ్ కమిటీలో ఉండాలి, అదే కార్లు మెయింటైన్ చేయాలి, అదే షండ్ ఆఫ్ లివింగ్ లో ఉండాలని చెప్పి ఎక్కువ మెయింటైన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ పిఎంఎస్ విషయానికి వచ్చేటప్పటికి పిఎంఎస్ అనేది మినిమం టికెట్ సైజ్ 50 lakhs కాబట్టి ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మార్కెట్ వాలటాలిటీని పిఎంఎస్ అనేది ఎలా ఎదుర్కోగలదు? ఇప్పుడు మేము చూసామండి, మీరు చూస్తే లాస్ట్ 2024 సెప్టెంబర్ నుంచి కూడా చాలా మార్కెట్ అయితే వాలటాలిటీ ఉంది. చూస్తే క్రమబద్ధంగా బాగా కరెక్షన్స్ అయితే వచ్చాయి. ఇట్లాంటి టైంలో చాలా మంది పిఎంఎస్ కంపెనీస్ ఏం చేస్తాయంటే క్యాష్ లోనే పెట్టాయి ఎక్కువ అమౌంట్. అంటే కొంత అమౌంట్ తీసుకుని క్యాష్ లోనే ఉన్నారు, ఇంకా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదు వాళ్ళు. అలాంటి ఆప్షన్స్ మనకి పిఎంఎస్ లో ఉన్నాయండి. కొన్ని పిఎంఎస్ అలాగే చేస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు వెంటనే క్యాష్ లోకి వెళ్ళిపోవటం, లేదా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఉండటం కొంతకాలం. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ స్టేబుల్ అయ్యి పికప్ అయిందో అప్పుడు మళ్ళీ మిడ్ క్యాప్ కి స్మాల్ క్యాప్ కి మూవ్ అవటం. సో అట్లాంటి చర్నింగ్ అన్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చాలా కంపెనీస్ ఇవాళ పర్మనెంట్ గా పనిచేస్తున్నాయి పిఎంఎస్ అయితే. సో రిస్క్ తగ్గిందండి. ఇక్కడ మనకి ఎలాంటి వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు పిఎంఎస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రిస్క్ అనేది ఇప్పుడు చూడండి, మనం కళ్ళు మూసుకుని రోడ్ దాటితే అది రిస్కే, కళ్ళు తెచ్చుకుని రోడ్ దాటాలి. సో అట్లాగే ఏంటంటే పిఎంఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా మనం ఎట్లాంటి పిఎంఎస్కి ఇస్తున్నాం మన అమౌంట్, వాళ్ళలో ఉన్న ఫండ్ మేనేజర్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఇట్లాంటి మార్కెట్ డౌన్ఫాల్ లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనకు అవగాహన చేసుకుంటే కనుక ఒక మంచి ఫండ్ పిఎంఎస్లు ఉన్నాయండి. అవి మార్కెట్ పడ్డా కూడా పెద్దగా పడట్లేదు. కంపేటివ్లీ నేను చూసాను, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఈ లాస్ట్ 1.5 year లో. అయితే ఇప్పుడు పిఎంఎస్కి సంబంధించి అంటే పిఎంఎస్ అనేదాన్ని ఎటువంటి స్పెషల్ స్ట్రాటజీతో డిజైన్ చేశారు, అంటే పిఎంఎస్ లో ఉన్న యూనిక్ ఫ్లేవర్ ఏంటి అసలు? ఇందులో ఏంటంటేనండి 4 కేటగిరీస్ ఉన్నాయి పిఎంఎస్ లో కూడా. లార్జ్ క్యాప్ కేటగిరీ ఉంటుంది, అంటే వాళ్ళు ఎవరైనా కన్సర్వేటివ్ కావాలి నాకు అనుకున్న వాళ్ళకి ఓన్లీ బూస్టర్ స్టాక్స్ లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇట్లాంటి మార్కెట్ డౌన్ టైంలో అది చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇంకోటి ఫ్లెక్సీ క్యాప్ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళు మార్కెట్ బట్టి అది ఎక్కువ లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అని మార్చుకుంటూ ఉంటారు. సో అదొక స్ట్రాటజీ ఆఫ్ పిఎంఎస్ ఉంది. ఇంకో పిఎంఎస్ అంటే కోర్ అండ్ శాటిలైట్ అంటారండి, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. లాస్ట్ 10 years నుంచి కూడా ఇండియాలో ఏదైనా డెడికేటెడ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఏదైనా రిటర్న్ ఇచ్చింది 20% CAGR పడకుండా ఇచ్చింది అంటే మాత్రం అది కోర్ అండ్ శాటిలైట్. కోర్ అండ్ శాటిలైట్ అంటే ఏం చేస్తారంటే వాళ్ళు మార్కెట్ ఇట్లాంటి టైంలో మార్కెట్ ఏం బాగాలేదు, ప్రెసెంట్ లాస్ట్ 1.5 years నుంచి మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది, ఇట్లాంటి టైంలో వాళ్ళు ఎక్కువ క్యాష్ లో పెట్టడం, అదే బ్లూ చిప్ కంపెనీస్ లో పెట్టడం చేస్తారు. ఎప్పుడు మార్కెట్ కొంచెం స్టేబుల్ అయింది, బుల్ రన్ వస్తుంది రాబోయే రోజుల్లో అనగానే వెంటనే శాటిలైట్ అంటారు. అంటే ఆ పర్టికులర్ టైంలో ఏవైతే సెక్టర్స్ బాగుంటాయో, అది డిఫెన్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, ఆటో రంగం కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఎట్లాంటి మెటల్స్ కావచ్చు, ఎట్లాంటి ఆ టైంలో బాగుందో ఎక్కువ వాటికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో తద్వారా రిటర్న్స్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి తీసుకెళ్తారు అనమాట. సో అలాంటి కోర్ అండ్ శాటిలైట్ ఫామ్ లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా పిఎంఎస్ లో బాగా రాణిస్తున్నాయి. సో ఈ కేటగిరీస్ అండి, లార్జ్ క్యాప్ కేటగిరీ ఉంటుంది, అలాగే మీరు చూస్తే మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో ఒకటి ఉంటుంది, కోర్ అండ్ శాటిలైట్ కాన్సెప్ట్ లో ఒకటి ఉంటుంది. ఇంకోటి మొమెంటం ఉంటుందండి. మొమెంటం అయితే కొంచెం రిస్కీగా కనిపిస్తుంది, ఎందుకంటే మొమెంటం స్టాక్స్ అన్ని కూడా మనకి ఒక టైంలో లాస్ట్ 5 years రిటర్న్స్ బాగా ఇచ్చాయి. కానీ ఈ మార్కెట్ ఫాల్ లో బాగా పడింది ఏమన్నా ఉందంటే అది మొమెంటం బేస్డ్ పిఎంఎస్ లో పడ్డాయి. ఇంకోటి ఏంటంటే అసలు మాకు రిస్కే వద్దు, 12% రిటర్న్ కావాలి అంటే కన్సర్వేటివ్ పిఎంఎస్లు ఉంటాయండి, డెట్ కేటగిరీ పిఎంఎస్ అంటాం. వాటిని అందులో మనకి అసలు మార్కెట్కి జీరో, మార్కెట్ ఎంత పడనండి, మనకి దానిపై ఇంపాక్ట్ ఉంటుంది. కన్సిస్టెంట్ గా 14 to 17% రిటర్న్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ ఇస్తున్నారు. సో అలాంటి పిఎంఎస్ కూడా ఉన్నాయి. సో మనకు వచ్చే క్లయింట్ని బట్టి, వాళ్ళకున్న రిస్క్ అప్డేట్ని బట్టి, వాళ్ళకున్న గోల్స్ని బట్టి, టైం ఫ్రేమ్ బట్టి కూడా మనం డిజైన్ చేయొచ్చు. సో అదండి ఒక బుటిక్ పిఎంఎస్ అంటారు వీటిని. అంటే కస్టమర్కి ఎలా కావాలో అలా ట్రయల్ చేసి మనం ఇవ్వచ్చు. సో అది ఒక ప్లస్ పాయింట్ ఉంది ఈ మ్యూచువల్ ఫండ్స్ లో, పిఎంఎస్ లో. అంటే ఇప్పుడు ఈ 2026లో
మార్కెట్ల మూమెంట్ని బట్టి ఈ 2026లో మరి పిఎంఎస్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది సరైన కాలం అంటారా, సరైన సమయం అంటారా? 2020 ఇప్పటి వరకు ఉన్న కొంత మార్కెట్స్లో వాలటాలిటీని దీంట్లో వచ్చుకొని మార్కెట్లోకి కొత్తగా అప్డేట్ అవుతున్నటువంటి రకరకాల పాలసీస్ని దృష్టిలో ఉంచుకొని 2026 అనేది అనువైన కాలం అంటారా? ఇది చాలా మంచి కాలం అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం 2 డాట్స్ వచ్చాయి. అంటే 2024 ఎండింగ్ నుంచి కూడా పెద్దగా మార్కెట్లో పికప్ లేదు. 2027 కూడా మొత్తం ఫ్లాట్ గానే ఉంది. కొంచెం మార్కెట్ పైకి వెళ్ళినా మళ్ళీ పడింది, అట్లా ఫ్లాట్ గా ఉంది 18 మంత్స్ నుంచి. సో ఇప్పుడు రాబోయే 6 మంత్స్ తర్వాత ఒక బుల్ రన్ అయితే అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో మేము పిఎంఎస్ లో మేము ఇప్పుడు చాలా క్లయింట్స్ మాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నిన్న మనం కూడా కొన్ని క్లోజ్ చేసాం పిఎంఎస్ లో. మేము తీసుకున్న 50 lakhs ని వన్ టైమ్ గా మార్కెట్ లో పెట్టట్లేదండి. లిక్విడ్ ఫండ్స్ ఆప్షన్ ఒకటి ఉంటుంది మన పిఎంఎస్ లో. ఇది చాలా మంది తెలియదు. మనం తీసుకున్న 50 lakhs ని ఒకేసారి మార్కెట్ లోకి మేము పంప్ చేయం. దాన్ని 10 lakhs లాగా ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 5 years వాటిని గ్రాడ్యువల్ గా తీసుకెళ్తాం మార్కెట్ లోకి. సో అలాంటి ఆప్షన్ కూడా మనకి పిఎంఎస్ లో ఉంది. యాజ్ పర్ సెబీ రూల్ వాళ్ళు 50 lakhs వన్ టైం ఇచ్చేస్తారు. కానీ లోపల ఫండ్ మేనేజర్ ని దాని లిక్విడ్ లో ఫండ్ పెట్టి ఆ లిక్విడ్ ఫండ్ నుంచి మంత్లీ వాళ్ళకి 10 lakhs లాగాను. ఇంకా భయం, ఇంకా కన్జర్వేటివ్, ఇంకా మార్కెట్ స్టెబిలిటీ రాలేదు, ఇంకా 1 year పడుతుంది అనుకున్న వాళ్ళకి 5 lakhs చెప్పిన ఒక 10 times లో కూడా మనం దాన్ని డిప్లాయ్ చేయొచ్చు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మార్కెట్ ఈజ్ రైట్ టైం అండి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఒకసారి పెట్టట్లేదు కాబట్టి, దొంగట్లేదు కాబట్టి ఈక్విటీలోకి స్ప్లిటేషన్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఇది రైట్ టైం చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. సో పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు ఎస్పెషల్లీ ఫర్ హెచ్ఎన్ఐల కోసం డిజైన్ చేశారు, అండ్ ఇప్పుడున్నటువంటి మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకుని 2026లో పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయమా కాదా అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.